హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, ద్వారకామాయి దర్శించే వారికి లోపల ఒక బండరాయి కనిపిస్తుంది. ఒకప్పుడు ఆ బండరాతి మీద బాబా ధరించిన బట్టలను రోజు ఉతుకుతుండేవాడు మాధవ ఫస్లే. అతడి తరువాత అబ్దుల్లా కూడా బాబా బట్టల్ని ఆ రాతి మీద ఉతికి ఆరేస్తుండేవాడు. ఒకరోజు మసీదు నుంచి లెండి తోటకు వెళ్తూ బాబా ఆ బండ దగ్గర ఆగి ఒక్క క్షణం దాని మీద కూర్చున్నారు. అంతే, ఆనాటి నుంచి ఆ బండ మీద బట్టలు ఉతకడం మానేశారు. బాబా స్పర్శతో పునీతమైన ఆ బండరాయిని ద్వారకామాయిలోకి చేర్చారు. అయినా బాబా ఎప్పుడు మళ్ళీ దాని మీద కూర్చోలేదు. కానీ బాబా స్పర్శతో పునీతమైన ఆ రాతిని దర్శించిన భక్తులు తమ శిరస్సుల్ని ఆ రాతికి తాకించి నమస్కరించి తమ భక్తి ప్రవృత్తులని వ్యక్తం చేస్తుంటారు. ఎందుకంటే ఆ రాయి బాబా స్పర్శతో పవిత్రమైంది. అది బాబాతో సమానం. భక్తుల దృష్టిలో ఆ రాతికి బాబాకి తేడా లేదు. బాబా సర్వజీవ ఆత్మస్వరూపుడు. ఆయన శిలలోనూ ఉంటాడు, శిల్పంలోనూ ఉంటాడు. అందుకే ఆ శిలకి అంతటి గౌరవ ప్రవృత్తులు లభించాయి. బాబా చేష్టలు భక్తులకి ఏమాత్రం అంతుబట్టేవి కావు. వేసవికాలం వస్తే మసీదులో వేడి ఉధృతంగా వ్యాపించేది. మసీదులో ఉన్న బాబా ఆ వేడితో ఇబ్బంది పడకూడదని భావించి కొందరు భక్తులు పెద్ద పెద్ద వట్టివేర్ల తడికెలు తీసుకొచ్చి మసీదు నలువైపులా కట్టేవారు. వాటిపై గొట్టాలతో చన్నీళ్లు చిమ్మేవారు. మసీదు లోపల చల్లదనాన్ని తీసుకురావడానికి భక్తులు నిత్యం ప్రయత్నించేవారు. అయితే భక్తుల ప్రయత్నాల్ని బాబా ఎప్పటికప్పుడు వమ్ము చేస్తుండేవారు. వాళ్ళు అలా వట్టివేర్ల తడికెలు కట్టగానే బాబా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ దునిలో మరిన్ని కట్టెలు వేసి దునిని తీవ్రంగా మండించేవారు. ఆ మంటల వేడికి మసీదు లోపల బయట ఉడికెక్కిపోతుండేది. ఆ వేడిని తట్టుకోలేక వట్టివేర్ల తడికెలు తడుపుతున్న భక్తులు ఆ పని వదిలేసి పారిపోయేవారు. అలాగే శీతాకాలం వస్తే బాబాకి చలి ఇబ్బంది పెట్టకూడదన్న భావనతో మసీదు చుట్టూ ముతక బట్టలతో తెరలు దించేవారు. కానీ బాబా ఆ తెరల మీద నీళ్లు చల్లించి లోపల ప్రశాంతంగా విశ్రమించేవారు. ఎవరైనా ఈ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తే, ఎండ వేడిమికి తాళలేనివాడు, చలి బాధకి తట్టుకోలేనివాడు జీవితంలో ఏదీ సాధించలేడు అని చెప్పారు. అలాగే ప్రతి రాత్రి హారతయ్యాక చోప్దార్ బాబా పాదాలకి నమస్కరించి ఇంటికి బయలుదేరేవాడు. బాబా అతన్ని ఆపి అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు అని చెప్పేవారు. చోప్దార్ విస్తుబోతుంటే అంతలోనే బాబా మందహాసం చేసి, నన్ను మీరేం చూసుకుంటారులే, నేనే మిమ్మల్ని చూసుకోవాలి అని నవ్వేవారు. ఆ మాటలు నిలబెట్టుకోవడానికి సమాధి చెందక ముందే కాక సమాధి చెందిన తర్వాత కూడా బాబా సంసిద్ధంగానే ఉన్నారు.
బాబా సంకల్పించనిదే ఎవరూ షిరిడీ రాలేరు. అలాగే బాబా సంకల్పిస్తే ఎవరైనా ఆయన పాద సన్నిధికి చేరుకుంటారు. నాందేడ్లో జన్మించిన అబ్దుల్లా అతి పిన్న వయస్సులోనే అమీరుద్దీన్ అనే ఫకీరుని ఆశ్రయించి సేవించసాగాడు. కానీ అతడి మనస్సులో ఏదో అసంతృప్తిగా ఉండేది. తన గురువు వేరెవరో ఉన్నారని, ఆయన దర్శనం చేసుకోవాలని మనస్సు తహతహలాడేది. కానీ ఎవరా గురువు, ఎక్కడుంటారు? అబ్దుల్లా ఎన్ని విధాల ప్రయత్నించినా తన గురువు ఎవరో తెలుసుకోలేకపోయాడు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రాత్రి ఫకీరు మీరుద్దీన్కి కల్లో బాబా దర్శనమిచ్చి, నీ దగ్గరున్న అబ్దుల్లా నావాడు, వాణ్ణి తక్షణం షిరిడీ పంపు అని చెప్పి 2 మామిడి పళ్ళు సృష్టించి మీరుద్దీన్ చేతిలో పెట్టి, ఈ మామిడి పళ్ళు అబ్దుల్లాకిచ్చి పంపించు అని చెప్పి అదృశ్యమయ్యారు. మీరుద్దీన్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. తాను కలగన్నాడని అతనికి తెలుసు. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా కల్లో బాబా ప్రసాదించిన 2 మామిడి పళ్ళు అతని పక్క మీదే కనిపిస్తున్నాయి. కల్లో ప్రసాదించిన మామిడి పళ్ళు ఎల్లో కనిపించాయంటే అది ఖచ్చితంగా బాబా లీలే, అది దైవ లీలే. అంటే బాబా సాక్షాత్తు దైవమే. మీరుద్దీన్ ఆశ్చర్యంలోంచి తేరుకొని అబ్దుల్లాని పిలిచి, బేటా, ఎంతో కాలంగా నువ్వు ఎదురుచూస్తున్న నీ గురువు సాయిబాబా, ఆయన నిన్ను అనుగ్రహించారు అంటూ తన కల విషయం చెప్పి ఇలలో కనిపించిన మామిడి పళ్ళను అబ్దుల్లాకిచ్చాడు. అబ్దుల్లా మనస్సులో ఉత్సాహంతో ఉరకలు వేసింది. భక్తి భావోద్వేగాలతో అతని గుండె కొట్టుకులాడింది. అతడు తక్షణమే షిరిడీ ప్రయాణమయ్యాడు. అబ్దుల్లా షిరిడీ చేరుకునేసరికి మధ్యాహ్నమైంది. ఆ సమయంలో మసీదులో బాబాకి నైవేద్యం సమర్పిస్తున్నారు. అందరి దృష్టి బాబా మీద ఉంటే బాబా దృష్టి ఎక్కడో ఎటో ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. మొదట మహల్సాపతి నైవేద్యం పెట్టాడు. అనంతరం మౌల్వీ ముస్లిం సాంప్రదాయం ప్రకారం నైవేద్యం పెట్టాడు. భక్తులందరూ కులమత భేదాలు విస్మరించి బాబాకి ఇరువైపులా 2 వరుసల్లో భోజనాలకు కూర్చున్నారు. బాబా అనుమతి ఇవ్వగానే భోజనాలు ఆరగించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు అబ్దుల్లా. అతను మసీదు మెట్లెక్కుతున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే బాబా దివ్య సుందర రూపం క్రమక్రమంగా దర్శనమవుతోంది. అబ్దుల్లా నేత్రాల నిండుగా ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతున్నాయి. తన గురువు, తన దైవం తనంత తానుగా సందేశం పంపి షిరిడీ రప్పించుకున్న తన తండ్రి సాయిబాబాను చూడగానే అబ్దుల్లా హృదయం ఆనంద పారవస్యంతో పులకరించింది. అతడు చేతులు జోడించి ఆనంద బాష్పాలు జలజల రాలుస్తూ, బాబా, సాయిబాబా, మేరా మాలిక్, ఎన్నేళ్లకు నన్ను కనికరించావా బాబా, నీ అంతట నువ్వే నన్ను నీ దగ్గరికి చేర్చుకొని దర్శనమిచ్చావా బాబా అన్నాడు భావోద్వేగంతో. అంతవరకు అబ్దుల్లాని చూస్తున్న బాబా చప్పున దృష్టి మరల్చుకొని మసీదు కప్పువైపు యథాలాపంగా చూస్తూ,
టైరో జర టైరో ఆగు కాసేపు ఆగు అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్లు. టక్కున ఆగిపోయాడు అబ్దుల్లా. భోజనానికి ఉపక్రమించబోతున్న భక్తులు చప్పున ఆగిపోయారు. ఇంత దూరం రప్పించిన బాబా మసీదులో అడుగు పెట్టనివ్వకుండా తన్ని ఆగమన్నారా అనుకున్నాడు అబ్దుల్లా. అతని ముఖం అవమానంతో పాలిపోయింది. భోజనం వేళ వచ్చిన అతిథి ఎవరైనా ఏ మతస్థుడైనా భోజనం చెయ్యమని చెప్పే బాబా ఈ అజ్ఞాత వ్యక్తిని అన్నం తినకుండా నిరోధిస్తున్నారా ఎందుకు అనుకున్నారు భక్తులు. అంతలో బాబా తమ దృష్టిని అబ్దుల్లా మీదకు మరల్చి, రా అబ్దుల్లా రా, నీకోసమే ఎదురుచూస్తున్నా ఆవో అని పిలిచారు ఆప్యాయంగా. ఆ పిలుపు చాలు, ఆ పలకరింపు చాలు. అంతదాకా నిస్తేజుడై నిలబడ్డ అబ్దుల్లా ఆనందంతో మసీదులో అడుగుపెట్టి, బావా బాబా నన్ను కరుణించావా అంటూ గద్గద స్వరంతో ప్రార్థిస్తూ ఒక్కసారిగా బాబా పాదాల ముందు సాగిలపడ్డాడు. భావోద్వేగంతో వెక్కి వెక్కి ఏడుస్తూ, బాబా బాబా మేరా మాలిక్, ఇన్నేళ్ళకి నీ దర్శన భాగ్యం ప్రసాదించావు బాబా అన్నాడు ఉద్వేగంతో. బాబా మందహాసం చేసి, ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. సావధాన్ కరో అబ్దుల్లా, అందరూ ఆకలితో నిరీక్షిస్తున్నారు. వెళ్ళు భోజనం చెయ్యి అన్నారు. అబ్దుల్లా కన్నీళ్లు తుడుచుకొని బాబాకి నమస్కరించి తాను తెచ్చిన 2 మామిడి పళ్ళు బాబాకి సమర్పించాడు. బాబా స్వయంగా చాకుతో మామిడి పళ్ళు ముక్కలు కోసి విస్తళ్ళలో వేశారు. ఆశ్చర్యంగా మామిడి పళ్ళు ముక్కలు అందరికీ సమానంగా సరిపోయాయి. ఒకరికి ఎక్కువ లేదు, ఒకరికి తక్కువ లేదు. ఒక్క ముక్క కూడా మిగల్లేదు. భోజనాలు ఆరంభించమని బాబా సైగ చేయగానే అబ్దుల్లాతో సహా అందరూ సహపంక్తి భోజనాలు ప్రారంభించారు. అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనాలు ఆరగించిన తర్వాత జై బోలో సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా మహారాజ్కి జై అని నినాదాలు చేస్తూ లేచి చేతులు కడుక్కోవడానికి మసీదులోంచి బయటికి వెళ్ళారు. అప్పుడు బాబా మసీద్ పైకప్పు వైపు తలెత్తి, ఇహ గర్జించు అన్నారు. మరుక్షణం మేఘాలు గర్జించినట్లు పెద్ద శబ్దం చేస్తూ ఫిలఫలలాడుతూ మసీదు కప్పులో కొంతమేర నేల కూలిపోయింది. భక్తుల గుండెలు గుబేలుమన్నాయి. అంతకుముందు వాళ్ళు ఎక్కడ భోజనం చేశారో అక్కడ పైకప్పు కూలిపోయింది. బాబా టైరో ఆగు కాసేపు ఆగు అని ఆజ్ఞాపించింది మసీదు కప్పున. అంటే ప్రాణం ఉన్న జీవుల మీదనే గాక ప్రాణం లేని వస్తువుల మీద కూడా బాబాకి అదుపు ఉందా అంటే ప్రకృతి శక్తులను సైతం ఆజ్ఞాపించి అదుపు చేస్తున్న సాయిబాబా నిజంగా భగవంతుడేనా? ఒకరోజు ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.